లేకపోతే తొషాలి. ఈ దక్షిణం వైపు ఉండేటువంటి ఈ ప్రాంతానికి సెంటర్ ఏంటి అంటే సువర్ణగిరి. అదే పశ్చిమ వైపు ఉండేటువంటి రాష్ట్రానికి రాజధాని ఉజ్జయిని. ఉత్తరం వైపు ఉండేటువంటి రాష్ట్రానికి రాజధాని ఏంటి అంటే తక్షశిల. అంటే మౌర్యుల యొక్క రాజధాని పాటలీపుత్రమే. మౌర్యుల యొక్క టోటల్ రాజధాని ఏంటి? పాటలీపుత్రం. పరిపాలనా సౌలభ్యం కోసం ఎన్ని రాష్ట్రాలుగా విడగొట్టుకున్నారు? 4 రాష్ట్రాలు. మరి ఈ 4 రాష్ట్రాల్లో ఉత్తరం వైపు ఉండేటువంటి రాష్ట్రం ఏంటి? దీనికి కేంద్రం ఏంటి? తక్షశిల. అదే పశ్చిమ వైపు ఉండేటువంటి రాష్ట్రం ఏంటి? ఉజ్జయిని. అదే దక్షిణ వైపు ఉండేటువంటి రాష్ట్రం సువర్ణగిరి. ఈ తూర్పు వైపు ఉండేటువంటి రాష్ట్రం తౌలి లేకపోతే తొషాలి. ఇప్పుడు చూడండి, రాజులు అనేటువంటి వాళ్ళు రాజ్యం చేసేటప్పుడు తమ యొక్క కొడుకులని పరిపాలనా అనుభవం కోసం యువరాజులుగా అపాయింట్ చేసేటువంటి వాళ్ళు. అలా అపాయింట్ చేసినప్పుడు ఈ రాష్ట్రాలు 4 రాష్ట్రాలకి కూడా తమ యొక్క కొడుకులను లేకపోతే బంధువులను అపాయింట్ చేసేటువంటి వాళ్ళు ఈ 4 రాష్ట్రాలకి యువరాజులాగా. బిందుసారుడు అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్న సమయంలో ఉజ్జయిని ప్రాంతానికి ఎవరిని యువరాజుగా అపాయింట్ చేశారు అంటే అశోకుడు. ఏ ప్రాంతానికి యువరాజు అంటే ఆయన? అశోకుడు. అంటే బిందుసారుడు రాజుగా ఉన్న సమయంలో ఈ ఉజ్జయిని ప్రాంతానికి యువరాజు ఎవరు అంటే అశోకుడు రాజు అవ్వక ముందు ఏ ప్రాంతాన్ని రూల్ చేశాడు? ఉజ్జయిని. అర్థమవుతుందని చెప్పేది. అశోకుడు రాజు అవ్వక ముందు ఉజ్జయిని ప్రాంతాన్ని రూల్ చేయడం జరిగింది. ఉజ్జయిని రాజ్యము అంటే ఏంటిది? ఇది అవంతి ప్రాంతం. ఇంతకుముందే చెప్పానా మీకు? అవంతి రాజ్యం యొక్క రాజధానులు 2 చెప్పింటాను. ఏంటి అవి? ఉజ్జయిని, మాహిష్మతి. ఉజ్జయిని ప్రాంతము అంటే ఏ ప్రాంతం? అవంతి పదం. నెక్స్ట్, ఇక్కడ ఉజ్జయిని ప్రాంతాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు? అశోకుడు. మరి తక్షశిల ప్రాంతాన్ని సుసీమ. తక్షశిల ప్రాంతాన్ని ఎవరు రూల్ చేస్తున్నారండి? సుసీమ. తక్షశిల ప్రాంతాన్ని సుసీమ అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్నాడు. సుసీమ ఎవరు అంటే బిందుసారుడి యొక్క పెద్ద కొడుకు. బిందుసారుడికి 16 మంది భార్యలు ఉండేటువంటి వాళ్ళు. బిందుసారుడికి 16 మంది భార్యలు ఉండేవాళ్ళు. ఈ 16 మంది భార్యల వల్ల ఇతనికి 100 మంది కొడుకులు, 1 కూతురు ఉండేటువంటి వాళ్ళు. బిందుసారుడు అనేటువంటి ఇవన్నీ బౌద్ధ మత గ్రంథాల ప్రకారం ఇది ఎంతవరకు నిజము అనేటువంటి తెలియదు. ఇది నిజమా లేకపోతే అబద్ధమా అనేటువంటి తెలియదు. కాకపోతే బౌద్ధ మత గ్రంథాలు ఏమని చెప్తున్నాయి? 16 మంది భార్యలు ఉండేవాళ్ళు, ఈయనకి 100 మంది కొడుకులు ఉన్నారు, 1 కూతురుంది అని చెప్పింది. ఈ 100 మంది కొడుకుల్లో కూడా పెద్ద కొడుకు ఎవరు? సుసీమ. పెద్ద కొడుకు ఎవరండి? సుసీమ. మరి సుసీమ ఏ ప్రాంతానికి యువరాజుగా ఉన్నాడు, ప్రిన్స్గా ఉన్నాడు? తక్షశిల. మరి అశోకుడు ఏ ప్రాంతానికి ప్రిన్స్గా ఉన్నాడు? ఉజ్జయిని లేకపోతే అవంతి పదం. ఇప్పుడు చెప్తాను చూడండి మ్యాటర్ ఏంటి అనేది. బిందుసారుడు రాజుగా ఉన్న సమయంలో తక్షశిల ప్రాంతంలో ప్రజలు అనేటువంటి వాళ్ళు రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. ప్రజలు ఒక చిన్న తిరుగుబాటు తీసుకురావడం జరిగింది. రాజుకి ఎగైనెస్ట్గా కాదు, యువరాజుకి ఎగైనెస్ట్గా కాదు. ఎవరికి ఎగైనెస్ట్గా అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులకి ఎగైనెస్ట్గా. అంటే ఈ గవర్నమెంట్ అథారిటీస్కి ఎగైనెస్ట్గా, గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎగైనెస్ట్గా, వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్కి ఎగైనెస్ట్గా, ఈ ఉద్యోగస్తులకి ఎగైనెస్ట్గా, ఈ ఉద్యోగులు చేసేటువంటి యాక్టివిటీస్కి ఎగైనెస్ట్గా తక్షశిల ప్రాంతంలో ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆ రివల్యూషన్ సరిగా డీల్ చేయలేకపోయాడు, సరిగా కంట్రోల్ చేయలేకపోయాడు. ఎవరు? సుసీమ అనేటువంటి వ్యక్తి. మరి అటువంటి సమయంలో అశోకుడు అనేటువంటి వ్యక్తిని బిందుసారుడు ఎక్కడికి పంపించాడు అంటే తక్షశిలకు పంపించాడు. నువ్వు తక్షశిలకు వెళ్ళి అక్కడ ప్రజల యొక్క రెవల్యూషన్ని కంట్రోల్ చెయ్యి అని చెప్తే
అశోకుడు అనేటువంటి వ్యక్తి తక్షశిల ప్రాంతానికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి వాళ్ళకి భరోసా కల్పించి వాళ్ళ యొక్క తిరుగుబాటుని ఇప్పటి నుంచి ఈ ఉద్యోగస్తుల యొక్క యాక్టివిటీస్, ఉద్యోగస్తులు మీ పైన ఎటువంటి అథారిటీ లేకుండా చేస్తాను అని చెప్పి ప్రజలలో భరోసా కల్పించి వాళ్ళ యొక్క ఆ రివల్యూషన్ని కంట్రోల్ అయ్యే విధంగా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అశోకుడు అనేటువంటి వ్యక్తి. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడండి. అశోకుడు రాజవ్వక ముందు ఏ ప్రాంతానికి ప్రిన్స్గా ఉన్నాడు? అవంతి లేకపోతే ఉజ్జయిని ప్రాంతం. అశోకుడు రాజవ్వక ముందు ఏ ప్రాంతంలో జరిగినటువంటి రెవల్యూషన్ని కంట్రోల్ చేశాడు? తక్షశిల ప్రాంతంలో. మరి బిందుసారుడు అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్న సమయంలో ఏ ప్రాంతంలో రెవల్యూషన్ వచ్చింది? తక్షశిల. తక్షశిల ప్రాంతానికి యువరాజు ఎవరు? సుసీమ. బిందుసారుడు యొక్క పెద్ద కొడుకు ఎవరు? సుసీమ అనేటువంటి వ్యక్తి. ఎవరండి? సుసీమ అనేటువంటి వ్యక్తి. ఇలా అశోకుడు రాజవ్వక ముందే సుసీమ అనేటువంటి వ్యక్తి కంట్రోల్ చేయలేకపోయినటువంటి ప్రజా ఉద్యమాన్ని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. దీనితో ఎవరికి రాజ్యం పైన కాంక్ష కలిగింది అంటే అశోకుడికి రాజ్యం పైన ఆశ పుట్టింది. అంటే మిగిలిన వాళ్ళందరికంటే కూడా నేను సుపీరియర్ అనేటువంటి భావం వచ్చింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా నేనే గ్రేట్ అనేటువంటి ఫీలింగ్ వచ్చింది అశోకుడికి. దీన్ని కంట్రోల్ చేయడంతో అదే తర్వాత కాలంలో రాజ్యాన్ని అశోకుడు ఆక్రమించడానికి కూడా కారణమైంది. యాక్చువల్గా పెద్ద కొడుకు ఎవరు? సుసీమ. బిందుసారుడు అనేటువంటి వ్యక్తి తన తర్వాత ఎవరు రాజవ్వాలి అనుకున్నాడు అంటే సుసీమ రాజవ్వాలి అనుకోవడం జరిగింది. సుసీమని రాజుగా చెయ్యాలి అనుకుంటాడు ఎవరు అంటే బిందుసార అనేటువంటి వ్యక్తి. కాకపోతే ఈ సుసీమని దానితో పాటు మిగిలిన 99 మంది బ్రదర్స్ని కూడా తన యొక్క మిగిలిన 99 మంది బ్రదర్స్ని అశోకుడు అనేటువంటి వ్యక్తి చంపేసి రాజ్యానికి రావడం జరిగింది. ఇలా బిందుసారుడు అనేటువంటి వ్యక్తి 297 నుంచి 272 BC వరకు పరిపాలించడం జరిగింది. ఆయన యొక్క పరిపాలనా కాలం రాసుకోండి. 297 నుంచి 272. ఇది ఎవరికి సంబంధించిన హిస్టరీ? బిందుసార్. ఈయన ఏ మతాన్ని ఫాలో అయ్యాడు? అజీవక. ఈయన ఏ మతాన్ని ఫాలో అయ్యాడు అంటే అజీవక అనేటువంటి మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. అజీవక మతాన్ని ఫాలో అయ్యాడు బిందుసారుడు. ఇది ఎవరికి సంబంధించిన స్టోరీ అండి? బిందుసారుడికి సంబంధించినటువంటి స్టోరీ. బిందుసార అనేటువంటి వ్యక్తికి దాదాపు 16 మంది భార్యలతోటి 100 మంది కొడుకులున్నారు, ఒక కూతురున్నారు అని తెలుస్తుంది. వీళ్ళలో పెద్ద కొడుకు ఎవరని చెప్పాను? సుసీమ. ఏ ప్రాంతానికి యువరాజుగా ఉండేవాడు? తక్షశిల. ఇతని యొక్క టైటిల్ ఏంటి? బిందుసారుడి యొక్క టైటిల్ అమిత్రగాత లేకపోతే అమిత్రకేటస్. ఇతని కాలంలో ఇతని రాజ్యంలో ఉండేటువంటి రాయబారి గ్రీకు అంబాసిడర్ ఎవరు? డైమకస్. ఏ గ్రీకు రూలర్తో మంచి రిలేషన్స్ కలిగి ఉన్నాడు? ఆంటియోకస్ అనేటువంటి వ్యక్తితో. ఇతని యొక్క గ్రేట్నెస్ గురించి చెప్పేటువంటి బుక్ ఏంటి? హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేటువంటి బుక్. ఏ మతాన్ని ఫాలో అయ్యాడు? అజీవక మతాన్ని ఫాలో అయ్యాడు బిందుసారుడు. ఇతని యొక్క ప్రైమ్ మినిస్టర్లు ఎవరు? కల్లాటకుడు రాధాగుప్తుడు. నెక్స్ట్ రాసుకుందాం. అశోక. బ్రేక్ ఇవ్వను ఈరోజు, కొంచెము మనకు చాలా ఉంది. ఈరోజు మౌర్య సామ్రాజ్యాన్ని అయిపించేద్దాం. కొంచెం ఓపిక చేసుకోండి, ఏం పర్లేదు, ఓకేనా? అశోకుడు అనేటువంటి వ్యక్తి ఇస్తానులేండి, ఒక్క 15 నిమిషాలు. అశోకుడు అనేటువంటి వ్యక్తి 268 BC నుంచి 232 BC వరకు రాజకీయ చరిత్ర చెప్పేసి అయిపించేస్తాను. మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. అశోకుడు అనేటువంటి వ్యక్తి 268 BC నుంచి 232 BC వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి. ఒక్కసారి చూద్దాం ఈయన గురించి. ఫస్ట్ ఈయన యొక్క ఎవరు అనేటువంటిది చూద్దాం. బిందుసారుడు మరియు సుభద్రాంగి.
బిందుసారుడు మరియు సుభద్రాంగి. 16 మంది భార్యల్లో ఒక వ్యక్తి పేరు సుభద్రాంగి. ఈ బిందుసారుడికి సుభద్రాంగికి పుట్టినటువంటి వ్యక్తే అశోకుడు అనేటువంటి వ్యక్తి. అంటే అశోకుడు యొక్క మదర్ పేరేంటండి? సుభద్రాంగి. ఎగ్జామ్లో అటువంటి క్వశ్చన్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అశోకుడి యొక్క మదర్ పేరు సుభద్రాంగి, బిందుసారుడి యొక్క మదర్ పేరు దుగ్ధద. బిందుసారుడి యొక్క మదర్ పేరు దుగ్ధద. ఇప్పుడు చూద్దాం, బిందుసారుడికి సుభద్రాంగికి అశోకుడు అనేటువంటి వ్యక్తి పుట్టడం జరిగింది. శ్రీలంక బౌద్ధమత గ్రంథమైనటువంటి దీపవంశము అనేటువంటి ఏం చెప్తుంది అంటే, శ్రీలంక బుద్ధిజానికి సంబంధించినటువంటి బుక్కు దీపవంశము అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, అశోకుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క 99 మంది బ్రదర్స్ని కూడా చంపేసి, తన యొక్క 99 మంది సోదరులని చంపేసి రాజ్యానికి వచ్చి చండ అశోక అని పిలువబడ్డాడు. తన యొక్క 99 మంది బ్రదర్స్ని చంపేసి చండ అశోక అని పిలువబడ్డాడు. కళింగ యుద్ధము అనేటువంటిది చేసిన తర్వాత ఇతను బౌద్ధ మతాన్ని తీసుకొని ధర్మ అశోకలాగా మారిపోయాడు. ఎలా మారాడు అంటే ధర్మ అశోకలాగా మారాడు. అంటే దీపవంశము అనేటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బుక్కు దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే, అశోకుడు తన యొక్క 99 మంది సోదరులను చంపేసి వాళ్ళందరినీ కూడా ఒక బావిలో వేసేశాడు. ఇలా అంత అంటే హార్డ్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమని పిలిచాం? చండాశోక అని పిలిచాం. అంతటి హార్డ్గా ఉన్నటువంటి అశోకుడు అనేటువంటి వ్యక్తి ఆఫ్టర్ కళింగ యుద్ధం తర్వాత ఇతను ధర్మ అశోకుడిలాగా మారాడు. బుద్ధిజాన్ని తీసుకొని ధర్మ అశోక అని పిలువబడ్డాడు అని ఏ బుక్ చెప్తుంది? దీపవంశము అనేటువంటి బుక్కు. అంటే బుద్ధిజం తీసుకున్న తర్వాత ఆయన అంత పెద్ద రాక్షసుడిలాగా ఉన్నటువంటి అశోకుడు కాస్త ఎలా మారాడు అంటే నాన్ వైలెంట్గా మారిపోయాడు అని చెప్పడమే ఏ బుక్ యొక్క ఉద్దేశం? దీపవంశం. కానీ మిగిలిన హిస్టారియన్స్ అనేటువంటి వాళ్ళు దీనికి ఏమీ ఆధారం లేదు, ఈయన అంటే 99 మంది కొడుకులను చంపేశాడు, 99 మంది సోదరులను చంపేశాడు అనేటువంటి దానికి హిస్టారికల్ సోర్స్ లేదు. కేవలం బౌద్ధ మత గ్రంథాలు అనేటువంటివి ఆ మతాన్ని తీసుకున్న తర్వాత ఇతనిలో చాలా మార్పు వచ్చింది అని తెలియచేయడం కోసం చెప్పుకున్నారు, కానీ అది నిజం కాదు అని మిగతా హిస్టారియన్స్ నమ్మడం జరిగింది. కానీ ఆయనకి అంటే ఇది ఏ బుక్ ప్రకారం చెప్పింది స్టోరీ అంటే మనకు తెలియాలి. ఏ బుక్ చెప్తుంది? దీపవంశం. అది జరిగిందా జరగలేదా అనేటువంటిది డౌట్. అది జరిగిందా జరగలేదా, అలాగే జరిగిందా లేకపోతే వేరేలా జరిగిందా అనేటువంటిది డౌట్. కాకపోతే దీపవంశము అనేటువంటి బుక్ ఏమని చెప్తుంది? 99 మంది బ్రదర్లను చంపేసి చండాశోక అనేటువంటి పేరుతో రాజ్యానికి వచ్చాడు. ఈ చండాశోక అనేటువంటి పేరుతో రాజ్యానికి వచ్చిన తర్వాత కళింగ యుద్ధం తర్వాత అతను యుద్ధాన్ని వదిలేసి ధర్మాశోకలాగా మారాడు అని దీపవంశం అనేటువంటి బుక్ అయితే చెప్పింది. మళ్ళీ హిస్టారియన్స్ యొక్క నమ్మకం ఏంటి అంటే, ఈ అశోకుడు అనేటువంటి వ్యక్తి ఇతను పెద్ద కొడుకైతే కాదు, తన యొక్క బ్రదర్స్ వాళ్ళు అంటే 99 మంది లేరు, ఎంతో కొంతమంది ఉన్నారు. తన యొక్క బ్రదర్స్ని తొలగించి వేసి తన యొక్క బ్రదర్స్ని చంపివేసి రాజ్యానికి వచ్చాడు. ఇలా అశోకుడు రాజ్యానికి రావడంలో ఇతనికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఇంతకుముందు చెప్పాము, బిందుసారుడి యొక్క ఒక ప్రధానమంత్రి అయినటువంటి రాధాగుప్తుడు. బిందుసారుడి యొక్క ప్రధానమంత్రి అయినటువంటి రాధాగుప్తుడు యొక్క సహకారంతో, రాధాగుప్తుడు అనేటువంటి వ్యక్తి యొక్క హెల్ప్ తోటి
అశోకుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క బ్రదర్స్ని తొలగించి వేసి తన యొక్క బ్రదర్స్ని ఓడించి రాజ్యానికి రావడం జరిగింది. రాధాగుప్తుడు అనేటువంటి వ్యక్తి యొక్క సహకారంతో అశోకుడు అనేటువంటి వ్యక్తి రాజ్యానికి రావడం జరిగింది. ఇప్పుడు రండి, అశోకుడు రాజయ్యాడు. ఎవరిని ప్రధానమంత్రిగా పెట్టుకున్నాడు? రాధాగుప్తుడిని ప్రధానమంత్రిగా పెట్టుకున్నాడు. ఎవరిని ప్రధానమంత్రిగా పెట్టుకున్నాడండి? రాధాగుప్తుడిని. మరి ఈ అశోకుడు అనేటువంటి వ్యక్తి యొక్క మదర్ గురించి చెప్పాను. ఎవరావిడ? సుభద్రాంగి. ఇతనికి దీపవంశం ప్రకారం ఏమని టైటిల్ ఇచ్చారు? చండాశోక. మళ్ళీ తర్వాత బౌద్ధ మతాన్ని తీసుకున్న తర్వాత ఏమని పిలిచాడు? ధర్మాశోక. ఇప్పుడు రండి, ఈ అశోకుడు అనేటువంటి వ్యక్తి ఇతని యొక్క ఫస్ట్ వైఫ్స్ గురించి చెప్తాను. కొంతమంది పేర్ల గురించి, అంటే ఇతనికి ఉండేటువంటి వైఫ్స్, వాళ్ళని ఇక్కడ నేమ్స్ ఏంటి అనేటువంటిది, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి చెప్పుకుందాం. అశోకుడు అనేటువంటి వ్యక్తి ఫస్ట్ వైఫ్ అండి అసంధిమిత్ర. ఫస్ట్ వైఫ్ అంటే ఎవరు? ఈవిడ పట్టపు రాణి అంటాం చూడండి. అసంధిమిత్ర అంటే క్వీన్ అండి, ఈవిడే రాణి. అసంధిమిత్రతో పాటు కారువాకి, తిష్యరక్షతి, పద్మావతి దేవి. అసంధిమిత్ర ఈయన యొక్క ఫ్యామిలీ గురించి చెప్తున్నానండి. అశోకుడి యొక్క ఫ్యామిలీ గురించి, వాళ్ళ యొక్క వైఫ్ గురించి చెప్తున్నాను. అసంధిమిత్ర, కారువాకి, తిష్యరక్షతి, పద్మావతి దేవి. కొంచెం ఇంపార్టెన్స్ ఉండిద్ది, అందుకే చెప్తున్నాను. ఫస్ట్ వైఫ్ అసంధిమిత్ర. అశోకుడి యొక్క పట్టప్రాణి ఎవరు అంటే అసంధిమిత్ర. ఇక్కడ రండి, తిష్యరక్షతి అనేటువంటి ఆవిడ దగ్గరకు వస్తే, ఈవిడ అశోకుడు బౌద్ధ మతాన్ని తీసుకొని ఎప్పుడు కూడా ఫ్యామిలీకి లైఫ్ అంటే టైం స్పెండ్ చేయకుండా, పర్సనల్ లైఫ్ అనేటువంటిది లేకుండా ఎప్పుడు కూడా బౌద్ధ మతం అని తిరుగుతూ ఉన్నాడు. అసలు ఇంటికి రాకపోవడానికి, లేకపోతే పర్సనల్ లైఫ్ అనేటువంటిది లేకుండా చేయడానికి ప్రధాన కారణం బౌద్ధం. కాబట్టి ఆ బౌద్ధ మతము అనేటువంటి దానికి సంబంధించి గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది. ఎక్కడ ఎన్లైట్మెంట్ వచ్చింది? బోధి వృక్షం ఉంటుంది. ఆ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినటువంటి బోధి వృక్షానికి విష ప్రయోగం చేయించింది. బోధి వృక్షానికి నష్టం కలిగించింది ఎవరు అంటే తిష్యరక్షతి అనేటువంటి ఆవిడ. అర్థమవుతుందని నేను చెప్పేది? బౌద్ధ మతం, అశోకుడు అనేటువంటి వ్యక్తి పర్సనల్ లైఫ్ అనేటువంటిది లేకుండా ఎప్పుడూ కూడా ఈ బుద్ధిజం అని తిరుగుతున్నాడు. అందుకని బౌద్ధ మతం పైన నెగిటివిటీ అనేటువంటిది పెంచుకుంది. ఆ వ్యతిరేక భావాన్ని పెంచుకుని దేనికి హాని కలిగించింది అంటే బోధి వృక్షానికి నష్టం కలిగించింది. పాయిజనస్ విష ప్రయోగం చేయించింది. కొంచెం పాయిజన్ వేయించింది. దానికి చాలా వరకు ఈ బోధి వృక్షము అనేటువంటిది చాలా వరకు డెస్ట్రాయ్, లాస్ట్ అంటే విషప్రయోగం చేయించి హాని కలిగించి కొంచెం మాత్రమే మిగిలిపోయింది. చాలా వరకు చనిపోయేటువంటి స్టేజ్కి వచ్చింది. ఏంటి అంటే ఈ బోధి వృక్షము అనేటువంటిది. ఎవరు అలా హాని కలిగించింది? తిష్యరక్షతి. ఇప్పుడు రండి, కారువాకి అనేటువంటి ఆవిడ. ఈ కారువాకి అనేటువంటి ఆవిడ అశోకుడిని ఎక్కువగా టార్చర్ చేసినటువంటి ఆవిడ. యాక్చువల్గా అశోకుడేమో ఏజ్డ్ అండి. అశోకుడు అప్పటికే ఏజ్డ్. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే కారువాకి అనేటువంటి ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఈ కారువాకి ఏమో ఎంగేజ్లో ఉంది, ఆయనేమో ఏజ్డ్. అందుకని కారువాకి ఎక్కువగా టార్చర్ చేసింది ఎవరిని అంటే అశోకుని. అశోకుడు ఎవరి ద్వారా బాగా ఇబ్బంది పడ్డాడు అంటే కారువాకి. ఇప్పుడు మళ్ళీ వచ్చిన స్టోరీ, పద్మావతి అనేటువంటి ఆవిడకి కుణాల అనేటువంటి కొడుకుంటాడు. పద్మావతి అనేటువంటి ఆవిడకి కుణాల అనేటువంటి కొడుకుంటాడు. ఈ కుణాల అనేటువంటి వ్యక్తి అంటే ఇతను చాలా అందంగా ఉండేటువంటి వ్యక్తి కుణాల. ఈ కుణాల అనేటువంటి వ్యక్తి పైన అంటే ఎవరికి ఇంట్రెస్ట్ వచ్చింది అంటే కారువాకి అనేటువంటి వ్యక్తికి ఇంట్రెస్ట్ వచ్చిందని.
ఈ కారువాకి యొక్క ఏవైతే కోరిక ఉందో దానికి అంటే ఆ ఇంట్రెస్ట్ని ఇతను యాక్సెప్ట్ చేయలేదని, అందుకే రాజు చేత అశోకుడి చేత కుణాల యొక్క అంటే ఇతడిని బ్లైండ్గా చేసింది, ఇతడి యొక్క కళ్ళు తీపించింది కారువాకి అని బౌద్ధ మత గ్రంథాలు చెప్తున్నాయి. మళ్ళీ చెప్తాను చూడండి. పద్మావతి యొక్క కొడుకు పేరేంటండి? కుణాల. ఈ కుణాల అనేటువంటి వ్యక్తిని గుడ్డివాడిగా మార్చడంలో మెయిన్ రోల్ ఎవరిది? కారువాకి. రాజుకి అంటే ఇతని పైన ఎక్కువగా బ్యాడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చెప్పి ఇతని గురించి చెడ్డగా చెప్పి కుణాల యొక్క కళ్ళు తీయించింది ఎవరు అంటే కారువాకి. ఇలా అశోకుడిని ఎక్కువ సఫరింగ్స్ అనేటువంటివి ఎవరి వల్ల వచ్చింది అంటే కారువాకి. పట్టప్రాణి ఎవరని చెప్పాను? అసంధిమిత్ర. పట్టప్రాణి ఎవరండి? అసంధిమిత్ర. పద్మావతి యొక్క కొడుకు పేరేంటండి? కుణాల. పద్మావతి యొక్క కొడుకు పేరేంటండి? కుణాల. దేవి అనేటువంటి ఆవిడికి మహేంద్ర అనేటువంటి కొడుకున్నాడు, సంఘమిత్ర అనేటువంటి కూతురుంది. మహేంద్ర మరియు సంఘమిత్ర అనేటువంటి కూతురుందండి. దేవి అనేటువంటి ఆవిడకి, దేవి అనేటువంటి ఆవిడ మహేంద్ర మరియు సంఘమిత్ర అనేటువంటి, మహేంద్ర అనేటువంటి కొడుకు, సంఘమిత్ర అనేటువంటి కూతురు కలరు. నేను ఫ్యామిలీ గురించి చెప్తున్నాను. అసంధిమిత్ర ఏమో ఫస్ట్ వైఫ్, తర్వాత కారువాకి, తిష్యరక్షతి, పద్మావతి, దేవి లాంటి వైఫ్స్ ఉన్నారు. దేవి యొక్క కొడుకు మహేంద్ర, దేవి యొక్క కూతురు సంఘమిత్ర, పద్మావతి యొక్క కొడుకు కుణాల, తిష్యరక్షతి అనేటువంటి ఆవిడ బోధి చెట్టుకు నష్టం కలిగించినటువంటి వ్యక్తి, కారువాకి అనేటువంటి ఆవిడ ఈ అశోకుడికి బాగా సఫరింగ్స్ కలిగించినటువంటి లేడీ. కొన్ని బుక్స్లో ఏముంటుంది అంటే ఈ కారువాకి తిష్యరక్షతి ఇద్దరు ఒకటే అని ఉంటుంది. కొన్ని బుక్స్లో ఎలా ఉంటుంది అంటే కారువాకి తిష్యరక్షతి అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఒక్కటే, కారువాకి ఆర్ తిష్యరక్షతి అని ఉంటుందండి. కొన్ని బుక్స్లో ఏమని ఉంటుంది అంటే కారువాకి ఆర్ తిష్యరక్షతి అని ఉంటుంది. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా? మీరు చదివేటప్పుడు ఒక్కోసారి కారువాకి లేదా తిష్యరక్షతి వచ్చింది అని కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు. కొన్ని బుక్స్లో అలాగా కూడా ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రెండు కూడా ఒకటే. అశోకుడిని బాగా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? కారువాకి, తిష్యరక్షతి అనేటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరినీ ఒకటే అని చెప్పడం జరిగింది కొన్ని బుక్స్ అనేటువంటివి. ఇది ఎవరికి సంబంధించింది? ఫ్యామిలీ లైఫ్ అంటే వీళ్ళ యొక్క వైఫ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఈ అశోకుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క జీవిత కాలంలో ప్రధానంగా ఒకే ఒక యుద్ధాన్ని చేశాడు. అశోకుడు అనేటువంటి వ్యక్తి తన జీవిత కాలంలో చేసినటువంటి ప్రధానంగా చేసినటువంటి ఆ యుద్ధం పేరే కళింగ యుద్ధము అనేటువంటిది. అశోకుడు ప్రధానంగా